హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్, Manisha_6797. నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన దానికైతే 1100 వ్యూస్ వచ్చినాయి. నాట్ బ్యాడ్ అని అయితే చెప్పచ్చు. ఇది నా సెకండ్ వీడియో అవుతుంది, లాంగ్ సెకండ్ వీడియో. దీనికి కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ వ్యూస్ అండ్ మోర్ లైక్స్ అండ్ మోర్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ వీడియో. మై జ్యువెలరీ ఆర్గనైజేషన్ యూజింగ్ ఆర్గనైజర్స్ అన్నమాట. ఇదైతే లేడీస్కి చాలా యూస్ఫుల్ అని అయితే అనుకుంటున్నా. చాలామంది వరకు అయితే తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నా. మనం ఏంటంటే జ్యువెలరీ ఏదైనా అకేషన్స్ ఉండేటప్పుడు జ్యువెలరీ కొనేసుకొని ఆ టైంకి పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. మళ్ళీ ఇంకేదైనా అకేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త జ్యువెలరీ కొనుక్కోవడానికి వెళ్తాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, డబ్బులు అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే జ్యువెలరీ లైఫ్ టైం అన్నది ఎక్కువ డేస్ వస్తుంది అన్నదైతే ఈ వీడియోలో నేను చూపిస్తున్నా. అంటే నేను ఎలా ఆర్గనైజ్ చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను. సో మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నాకైతే తెలీదు. ఒకవేళ మీరు కరెక్ట్గా కానీ ఆర్గనైజ్ చేసుకోకపోతే ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుందని అనుకుంటున్నా. నేనైతే జ్యువెలరీ కలెక్షన్ చాలా అని చెప్పను, ఉంది. ఏ ఒకేషన్ వచ్చినా నేను ఏ డ్రెస్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా జ్యువెలరీ తీసుకొని వేసుకొని అదైతే నేను ఎక్కడ పడితే అక్కడైతే పడేయను. ఇంక్లూడింగ్ బ్యాంగిల్స్. నా దగ్గర 3-4 ఇయర్స్ బ్యాక్ కొన్న జ్యువెలరీ కూడా అయితే ఉంది. అదైతే నేను మీకు చూపిస్తాను. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అండ్ ఆర్గనైజర్స్ ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు అయితే చెప్తాను. సో ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇంకొకటి మీరు అనుకోవచ్చు, ఈ అమ్మాయికి ఏం పని బాట ఉండదా, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసింది ఏంటి, రీల్స్ చేస్తుంది ఏంటి, ఇదే పనా అనేది అనుకోవచ్చు. నో, అలా అయితే అస్సలు అనుకోవద్దు. నేను ఇల్లు శుభ్రం పెట్టుకుంటా, ఒళ్ళు శుభ్రం పెట్టుకుంటా, అన్ని A to Z అయితే నేను అన్ని నీట్గానే ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. మీకు మా ఇల్లు కూడా చూపిస్తాను. మొత్తం అయితే నేను క్లియర్ డీటెయిల్గా అయితే చూపించాను. ఫస్ట్ లెట్ మీ షో అవర్ హౌస్ అనమాట. తర్వాత మనం జ్యువెలరీ ఆర్గనైజర్స్లోకి అయితే వెళ్దాం. యాజ్ ఐ సెడ్, ఇదైతే మా హౌస్ అనమాట. నేను అంతా నీట్గానే ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా. నాకు నీట్గా ఉంచుకోవడం ఇష్టం, నేను నీట్గా ఉండడం కూడా నాకు ఇష్టం అన్నమాట. ఇది దేవుడి గది. మొత్తం అయితే నేను డీటెయిల్గా చూపించను, జస్ట్ పైన అలా చూపిస్తాను. ఓకే, ఇది హాల్ అండ్ కిచెన్ కూడా ఆల్వేస్ నీట్ అండ్ క్లీన్ అనమాట. ఇది ఒక గెస్ట్ రూమ్, ఇది కూడా నీట్గానే ఉంచుతాం ఆల్వేస్. అండ్ ఇదైతే బాల్కనీ. ఇది సో యాజ్ ఐ టోల్డ్, నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం అంతా నీట్గా పెట్టుకున్న తర్వాతనే నేను వీడియోస్, రీల్స్, ఎవ్రీథింగ్ చేస్తానన్నమాట. నౌ లెట్స్ గో అండ్ వాచ్ హౌ ఐ ఆర్గనైజ్ మై జ్యువెలరీ యూజింగ్ ఆర్గనైజర్స్ అనమాట. ఇవన్నీ ఆర్గనైజర్స్ నేను ఒక్కొక్కటి వేరే తీసి అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్ ఆర్గనైజర్స్ అయితే చూపిస్తాను అండ్ అవి ఎక్కడ కొన్నానో కూడా మీకైతే చెప్తాను. ఇదన్నమాట, ఇవి బ్యాంగిల్ ఆర్గనైజర్స్. లైక్ నా దగ్గర అయితే ఒక 4 బ్యాంగిల్ ఆర్గనైజర్స్ అయితే ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్, లైక్ అన్ని కలర్స్ ఉన్నాయైతే చెప్పను, బట్ ఉన్నాయి. మనం ఇలా పెట్టుకుంటే ఏంటంటే మన బ్యాంగిల్స్ పగలకుండా ఉంటాయి. అండ్ మనకి రెడీ అవుతుండేటప్పుడు లోపల నుంచి తీయడం, ఒంగొని తీయడం అదైతే కష్టం అవుతుంది కదా. సో ఇలాంటి వాటిలో పెట్టుకున్నామంటే మనకి ఏ కలర్ కావాలన్నది చూజింగ్కి ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఏదైనా పార్టీ ఫంక్షన్కి వెళ్ళి తిరిగేసి వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ని కూడా మళ్ళీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని పెట్టుకుంటే లైఫ్ టైం ఎక్కువ అన్నది ఉంటాయి అన్నమాట. ఇవైతే డైలీ వేర్ బ్యాంగిల్స్, అంటే ఇంట్లో ఉండేటప్పుడు వేసుకోవడానికి. అండ్ ఇవన్నీ అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఈ బ్యాంగిల్ ఆర్గనైజర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నా, 2 మీషోలో తీసుకున్నా అండ్ ఇంకొక 2 అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఈ బాక్స్ వచ్చేసి మీకు 2 బాక్సెస్ వచ్చేసి 300 బిలోనే వచ్చేస్తాయి. ఇఫ్ యూ వాంట్ ఇలా బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవాలంటే బ్యాంగిల్ ఆర్గనైజర్స్ ఉంటాయి. ఇందులో పెట్టుకోవడం వల్ల మన బ్యాంగిల్స్ బ్రేక్ అవ్వవు, కలర్ షేడ్ అవ్వవు, నీట్గా ఉంటాయి అండ్ లైఫ్ టైం కూడా ఎక్కువ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ మై ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్సే.
ఇలా ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల, ఇలాంటి బాక్స్లో ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి తక్కువ కాస్ట్ ఇయర్ రింగ్స్ అయినా ఎక్కువ కాస్ట్ ఇయర్ రింగ్స్ అయినా కలర్ షేడ్ అవ్వకుండా అయితే ఉంటాయి. అండ్ మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ఏంటంటే ఒక బ్యాక్ సైడ్ది మిస్ అవ్వచ్చు, ఒక ఇయర్ రింగ్ ఉండి ఇంకొక ఇయర్ రింగ్ పోవచ్చు, లేకపోతే దానికి ఉన్న పూసలు అయితే ఊడిపోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్ బాక్స్లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటాయి అండ్ కలర్ షేడ్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఈ ఆర్గనైజర్ని అయితే నేను హైదరాబాద్ అక్రోమాట్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, అక్రోమాట్, అందులో అయితే తీసుకున్నాను. నాకు ఇదైతే కాస్ట్ వచ్చేసి 350 ఎంతో పడింది. అండ్ మీకు హోల్సేల్ ప్లాస్టిక్ షాప్స్ అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, కావాలంటే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్. అండ్ లోపల కూడా ఇలా మనకి బాక్సెస్ వస్తాయి అన్నమాట. సో నేనైతే ఏ కలర్కి ఆ కలర్ అయితే మంచిగా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. నా దగ్గర 3-4 ఇయర్స్ బ్యాక్ కొన్న 30 రూపీస్ 20 రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వితౌట్ కలర్ షేడింగ్ అయితే ఉన్నాయన్నమాట. నేను క్లియర్ అండ్ డీటెయిల్ వీడియో ఇన్ ఫ్యూచర్ చేస్తాను 100%. దట్స్ ఆల్ అబౌట్ మై ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్. నౌ ఐ విల్ షో యూ హెయిర్ క్లిప్స్ ఆర్గనైజర్స్ అండ్ బ్యాండ్ ఆర్గనైజర్ అనమాట. సో అది కూడా తక్కువ కాస్టే అండ్ ఎక్కడ కొన్నానో కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇవైతే మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మీషోలో లైక్ నేను 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా. ఈ 4 బ్యాగ్స్ వస్తాయి యాక్చువల్గా, ఒకటి ఎక్కడో మిస్ అయింది. ఇందులో అయితే నేను అన్ని నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, అన్ని నెయిల్ పాలిషెస్ పెట్టుకున్నా. నెయిల్ పాలిష్లో కూడా ఉన్నాయి, ఎక్స్పైరీడ్ అయితే ఇందులో లేదో నేనైతే చూడలేదు, కానీ ఎప్పుడెప్పుడో కొన్ని నెయిల్ పాలిష్ అయితే ఇందులో ఉన్నాయి. దిస్ ఈజ్ మై నెయిల్ పాలిష్ ఆర్గనైజర్. అండ్ ఈ ఆర్గనైజర్ వచ్చేసి నేను 3 ఇయర్స్ బ్యాక్ బిలో 200లోనే కొన్నాను అనమాట. ఇది ఈ 4 కూడా. ఇవైతే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నమాట. అండ్ ఇవైతే కొంచెం కాస్ట్లీ టైప్ ఆఫ్ క్లిప్స్ అనమాట, అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో. చాలా రేర్గా ఎప్పుడో యూజ్ చేస్తూ ఉంటాను, మళ్ళీ యూజ్ చేసినా కూడా సేమ్ మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడే ఇందులోనే పెట్టుకొని నీట్గా ఉంచుకుంటాను అనమాట. సో దట్ మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు, జాగ్రత్తగా కూడా ఉంటాయని. ఇవైతే మీషోలో అయితే దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా 200 బిలో కాస్ట్లోనే ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ గో అండ్ పర్చేస్ అనమాట. జాగ్రత్తగా సేఫ్గా అయితే మనం పెట్టుకోవచ్చు. నాట్ ఓన్లీ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అనే కాదు, ఎనీ టైప్ ఆఫ్ జ్యువెలరీ థింగ్స్ కానీ ఏమైనా కూడా ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. దట్స్ ఆల్ అబౌట్ హెయిర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ క్లిప్స్ ఆర్గనైజర్స్ అనమాట. అండ్ నౌ లెట్ మీ షో హౌ ఐ ఆర్గనైజ్ స్పెక్ట్స్. ఓకే, స్పెక్ట్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానంటే ఈ ఆర్గనైజర్లో. సో ఈ ఆర్గనైజర్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఇది 400 ఆర్ సంథింగ్ అరౌండ్ పడింది. ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇలా స్పెక్ట్స్ అన్నది అరేంజ్ చేసుకుంటే, మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే స్పెక్ట్స్ అన్నవి పాడవకుండా, డస్ట్ పడకుండా, ఎప్పుడైనా మనకి కావాలంటే బయటికి వెళ్ళినప్పుడు సడన్గా పెట్టుకోవడానికి అయితే యూస్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై స్పెక్ట్స్. ఇవే కాదు, ఇది బాక్స్ సరిపోవట్లేదు. నెక్స్ట్ ఇందులో కూడా మేము లెన్స్ కార్ట్ బాక్సెస్ తెలుసు కదా, ఇందులోనే కొన్ని అయితే పెట్టేసి ఉంచాము. అంటే ఇందులో సరిపోలేనవి ఇలానే బాక్స్లో పెట్టేసి ఉంచాము. దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై స్పెక్ట్స్. దట్స్ ఇట్. అండ్ లెట్ మీ షో హౌ ఐ ఆర్గనైజ్ మై వాచెస్. ఇది వాచ్ ఆర్గనైజర్. వాచ్ ఆర్గనైజర్లోనే మేము వాచెస్ అన్నవి పెట్టుకుంటాం. ఎందుకంటే వాచెస్ అన్నవి కొంచెం అంటే తక్కువ రేట్ వాచెస్ 100, 200, 300 ఇలాంటి వాచెస్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాంటివి కూడా సేఫ్గా ఉండాలంటే ఇలాంటి బాక్స్ ఉంటే బెస్ట్ అనమాట. సో కొంచెం కాస్ట్లీ టైప్ ఆఫ్ వాచెస్ అవి ఉంటాయి కాబట్టి అలాంటివి ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటే గ్లాస్ బ్రేక్ అవ్వకుండా, డస్ట్ పడకుండా, అండ్ వాటికి వచ్చిన ఛార్జెస్, స్మార్ట్ వాచెస్ ఛార్జెస్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడకుండా ఉండాలంటే ఇలాంటి బాక్స్లో మనం ఆర్గనైజ్ చేసుకున్నామంటే మంచిగా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై వాచెస్. ఇలా మనం ఛార్జెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 750 ఎంత పడింది. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా గో అండ్ పర్చేస్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీ అదర్ ఆన్లైన్ షాపింగ్ యాప్స్. దట్స్ ఆల్ అబౌట్ మై వాచ్ ఆర్గనైజేషన్. And now let me show how I organize my silver jewelry things అన్నమాట.
సిల్వర్ జ్యువెలరీ అయితే ఇప్పుడు చూపిస్తా. ఆల్ మై సిల్వర్ జ్యువెలరీ అట. సో దిస్ ఈజ్ ఆల్ మై సిల్వర్ జ్యువెలరీ. ఈ ఆర్గనైజర్స్ అయితే మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నప్పుడే వస్తాయి. ఇది సిల్వర్ జ్యువెలరీ కాదు, ఇది గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అనమాట. అండ్ ఇవన్నీ అయితే సిల్వర్ జ్యువెలరీ. సో సిల్వర్ జ్యువెలరీకి మీకు తెలిసిందే గోయాజిన్ మాడిలో వాళ్ళ బాక్సెస్ అయితే వాళ్ళు జ్యువెలరీ అయితే పెట్టేసి ఇస్తారు ఇలా అనమాట. వీటన్నిటిలో అయితే ఉండింది. నేను సపరేట్ వీడియో అయితే నా దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఏమేమి ఉంది అయితే నేను సపరేట్ వీడియో చూపిస్తాను. అండ్ వాటి ప్రైజెస్ కూడా మీకు ఎంత పడ్డాయి ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఆ వీడియోలో అయితే చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిల్వర్ జ్యువెలరీ ఆర్గనైజింగ్ అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ మడి అండ్ గోయాస్ వాళ్ళు ఇచ్చే సిల్వర్ జ్యువెలరీ బాక్సెస్ అయితే మంచిగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు బాక్స్లో ఒక జిప్లో కవర్లో అయితే మనకి జ్యువెలరీ అయితే ఇలా పెట్టేసి ఇస్తారు. మనం ఇలానే యూస్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే జిప్లో బ్యాగ్లో పెట్టుకుంటే జ్యువెలరీ కలర్ అన్నది షేడ్ అవ్వకుండా ఉంటుంది. అంటే బ్లాక్ అవ్వడం అండ్ సిల్వర్ అయినా కూడా రోల్డ్ గోల్డ్ లాగా కనిపించడం అలాంటిది అవుతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే బాక్స్లో ఇలా జిప్లో కవర్లో పెట్టుకొని ఉంటే జ్యువెలరీ అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట. క్లియర్గా నా దగ్గర ఏమేమి సిల్వర్ జ్యువెలరీ ఉంది అన్నది నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను టైం ఉండేటప్పుడు. దట్స్ ఆల్ అబౌట్ మై సిల్వర్ జ్యువెలరీ ఆర్గనైజేషన్. ఓకే. అండ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మనం గోల్డ్ జ్యువెలరీ కొన్నప్పుడు మనకి ఇయర్ రింగ్స్కి చాలా బాక్సెస్ ఇస్తారు. అంటే ఇయర్ రింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్సెస్ అన్నీ మనము బీరువాలో జాగ్రత్తగా చిన్న చిన్న బాక్సులు దాచి ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవి సెలెక్ట్ చేసుకోవడానికి ఆ బాక్సులన్నీ తీసి చూసి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇలాంటి ఆర్గనైజర్ తీసుకున్నామంటే ఓన్లీ ఫర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇలాంటి ఆర్గనైజర్ తీసుకుంటే మనం జ్యువెలరీ అంతా ఒకటే బాక్స్లో ఉంటుంది. ఇలా వెంటనే ఓపెన్ చేసి చూసుకొని మనకి ఏది కావాలన్నది సెలెక్ట్ చేసుకొని వెంటనే పెట్టుకోవచ్చు. ఇలా గోల్డ్ జ్యువెలరీ కూడా నా దగ్గర ఏముంది అన్నది నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇయర్ రింగ్స్ అయితే నాకు ఈ బాక్స్లో ఫిల్ అయిపోయినవి ఉన్నాయి. బట్ ఇప్పుడు కాదు, టైం ఉంది, నేను దానికి ఫుల్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను. అండ్ ఈ బాక్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా. 350 రూపీస్ అయితే కావాలి అనుకుంటే గో అండ్ పర్చేస్. అన్ని ఆన్లైన్ యాప్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఇలా కానీ ఆర్గనైజ్ చేసుకుంటే మీకు వెంటనే తీసి చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ బీరువా నిండా కూడా బాక్స్ అయితే లేకుండా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై గోల్డ్ జ్యువెలరీ ఇన్ దిస్ బాక్స్ అనమాట. ఇది ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. దట్స్ ఇట్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ ఐ ఆర్గనైజ్ మై నెక్లెస్. అంటే టెంపుల్ జ్యువెలరీ అండ్ వెస్ట్రన్ జ్యువెలరీ కూడా ఉంటుంది కదా. హౌ ఐ ఆర్గనైజ్ అన్నది అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. లెట్స్ సీ. దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై టెంపుల్ జ్యువెలరీ అండ్ వెస్ట్రన్ జ్యువెలరీ. ఆల్ నక్లీసెస్ అనమాట. ఇవన్నీ నక్లీసెసే. లెట్ మీ షో యూ. ఈ బాక్సెస్ అయితే నేను అగ్రోమాట్లోనే కొన్నా. హైదరాబాద్లో 2 years అవుతుంది తీసుకొని కూడా. సో సేఫ్గా ఇలానే పెట్టాను అనమాట. ఓన్లీ నేను జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే తీసుకున్నా. కొంతమంది వేరే ఆర్గనైజ్ చేసుకోవడానికి వేరే థింగ్స్ పెట్టుకోవడానికి అయితే తీసుకుంటారు. బట్ నేనైతే ఈ బాక్సెస్ని ఇలా అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఆల్ దీస్ ఆర్ మై నెక్లెసెస్ అనమాట. ఇలానే జిప్లో కవర్స్లో పెట్టుకుంటే మంచిగా కలర్ షేడ్ అవ్వకుండా అండ్ ఎక్కువ డేస్ యూస్ చేసుకోవడానికి. అండ్ మనకి ఇమీడియట్గా కావాలంటే మనకి స్టోన్ జ్యువెలరీ కావాలి, ఇలా టెంపుల్ జ్యువెలరీ కావాలి, అలా మనకు కావాల్సిన తీసుకోవచ్చు అనమాట ఇలాంటి బాక్సెస్లో మీరు కానీ ఆర్గనైజ్ చేసుకుంటే. అండ్ ఈ జిప్లో కవర్స్లో కూడా ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే మీకు లైఫ్ టైం అన్నది ఎక్కువ వస్తుంది. దట్స్ ఆల్ హౌ ఐ ఆర్గనైజ్ మై నెక్లెసెస్. అండ్ ఇదైతే నేను సపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క జ్యువెలరీ థింగ్స్ అయితే నేను వీడియోస్ చేసి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్
నా దగ్గర అయితే ఉన్నాయి, చూపిస్తాను ఎక్కడ కొన్నాను, ఏం కొన్నాను, ఎంత పడ్డది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నది నా బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ. బ్లాక్ బీడ్స్ కూడా ఇలా నేను సేమ్ యాజ్ టీస్ వేసుకొని మళ్ళీ ఇందులోనే పెట్టేస్తాను అనమాట. ఎలా అయితే తీసుకున్నానో అలానే మళ్ళీ కవర్స్లో అయితే పెట్టేస్తాను, సో దట్ కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. మనకు కావాల్సిన వెంటనే బ్లాక్ బీడ్స్ బాక్స్ తీసుకొని మనకు కావాల్సిన బ్లాక్ బీడ్స్ అన్నది అయితే వేసుకోవచ్చు. సో నేను ఎందుకంటే ఆ బాక్సెస్ తీసుకొని సపరేట్గా జిప్లాక్ కవర్స్లో పెట్టాను. సేమ్ యాజ్ గోల్డ్ జ్యువెలరీ బాక్సెస్ అన్ని బాక్సెస్ అన్ని మనం తీసుకొని ఓపెన్ చేసి చూసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అవన్నీ కూడా ఒక బాక్స్లో జిప్లాక్ కవర్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సేమ్ అలానే ఇవి కూడా బ్లాక్ బీడ్స్ కూడా అన్ని బాక్సెస్ పెట్టేయగలను. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి తీసుకోవడానికి అండ్ దాచుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఇలాంటి బాక్సెస్లో అయితే ఆర్గనైజ్ చేసుకుంటా. అండ్ ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన నెక్లెసెస్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, బట్ ఇది కొంచెం కాస్ట్లీ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. అందుకోసమని నేను ఇది సపరేట్గా ఈ కవర్స్లోనే అలానే పెట్టేసి ఉంచాను. సేమ్ మళ్ళీ యూజ్ చేసి సేమ్ ఇలానే నేను అయితే ఇలానే దాచుకుంటా, సో దట్ మనకి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ మంచిగా ఆర్గనైజ్ చేసి ఇలా పెట్టుకుంటే సెక్యూర్గా కూడా ఉంటుంది. సేమ్ అలానే నా బ్రేస్లెట్స్ అనమాట. బ్రేస్లెట్స్ కూడా నేను ఇలానే కవర్స్లో పెట్టేస్తే ఉంచుతాను. ఇవైతే నార్మల్ బ్రేస్లెట్స్ అనమాట ఇవి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్ అయితే కలర్ షేడ్ అవుతాయి కదా, కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలంటే సేమ్ ఎలా అయితే మనం తీసుకున్నామో, లేదంటే జిప్లాక్ బ్యాగ్స్ అయినా ఉంటాయి కదా, అందులో అయినా మనం ఇలానే కవర్లో పెట్టుకుంటే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ అన్ని బ్రేస్లెట్స్ కూడా ఒక్క దాంట్లోనే ఒక దగ్గరే ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఇలా నేను బాక్సెస్లో అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. పట్టీలు కూడా సేమ్ నేను ఇలానే ఆర్గనైజ్ చేసి అయితే పెట్టుకుంటా. అండ్ జిప్లాక్ కవర్స్లో అయితే మనం పెట్టుకొని ఉంచుకుంటే కలర్ అయితే మనకి షేడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇవి ఓన్లీ పట్టీలు. నా దగ్గర పట్టీల కలెక్షన్ కూడా ఉంది. అంటే చాలామంది పట్టీలు కొనుక్కునేటప్పుడు మార్చుకొని ఇంకొక జత అయితే తీసుకుంటారు, బట్ అలా అయితే నాకు నచ్చదు. అంటే నేను సేవింగ్ స్టార్ట్ చేసి నాది నేను కొనుక్కున్నప్పటి నుంచి అయితే ఏది అయితే నేను చేంజ్ చెయ్యను. లైక్ గోల్డ్ కానీ రోల్డ్ సిల్వర్ కానీ అది ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకుందాం అలా అయితే చేయను. ఆల్వేస్ నా దగ్గర డబ్బులు ఉంటే కొత్తదే తీసుకొని అలా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను తప్ప మళ్ళీ అది మార్చి వేరే మోడల్కి వెళ్దామని అయితే ఉండదు. అన్ని మోడల్స్ నా దగ్గర ఉండాలని నేను సేఫ్గా అలా పెట్టుకుంటా. అండ్ ఇందులో అయితే చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటాం కదా గోల్డ్, అవి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద అయితే నేను పట్టీలన్నీ పెట్టుకొని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై సిల్వర్ పట్టీలు. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 గ్రామ్ జ్యువెలరీయే. అందులో సరిపోవట్లేదు అంటే కొంచెం కాస్ట్లీ ఉందని చెప్పి నేను సెపరేట్ బాక్సెస్ అయితే పెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఆర్గనైజర్స్ అండ్ జ్యువెలరీ. అండ్ సపరేట్ కలెక్షన్స్ అన్నది నేను వేరే వీడియోస్లో చేస్తాను. సపరేట్ వీడియో చేసినట్లయితే నాకు కూడా మీకు క్లియర్గా చూపించడానికి టైం ఉంటుంది. అండ్ ఎక్కడ కొన్నాను ఏంటి కూడా చెప్పొచ్చు అండ్ నీట్గా సింగిల్గా చూపించవచ్చు. అదే ఈ వీడియోలో అయితే ఇప్పటికే చాలా లెంతీ అయింది. ఇంకా అవన్నీ క్లియర్గా చూపించాలంటే నేను చూపించలేను, ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటాయి. అండ్ ఐ హోప్ దట్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అండ్ తెలియని వాళ్ళకైతే ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా కూడా ఉంటుందని అయితే అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ దట్ యూ విల్ ఆల్సో support me and subscribe my channel. And that's all guys, and thank you so much for taking time and watching my video till the end. And bye guys.